ముకుందా జ్యువెలరీస్ వారి ముకుందా సిల్క్స్ ఈ నెల 23న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. త్వరపడండి, ఈ ఆఫర్ ఈ నెల 23 నుంచి 30 వరకు అన్ని బ్రాంచ్ల్లో వర్తిస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జూబ్లీహిల్స్ ఫలితం తర్వాత అనూహ్య నిర్ణయాలు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ కు సుప్రీం సూచనలు చేసింది. ఈ రోజు నిర్దేశిత సమయం ముగియడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇప్పటికే వీరి విషయంలో విచారణ చేస్తున్న స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక వీరి రాజీనామాకు ముహూర్తం బైపోల్స్ పైనే అధికారిక పార్టీ చర్చలు జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఇద్దరిపైన పూర్తి ఆధారాలుండడంతో ప్రస్తుతం అధికార పార్టీలో చర్చ జరుగుతోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఖాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి త్వరలో రాజీనామా చేస్తారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇద్దరిపైన ఆధారాలుండడంతో స్పీకర్ చర్య తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుందనే విశ్లేషణలున్నాయి. న్యాయ నిపుణుల సూచనల మేరకు ఈ ఇద్దరు రాజీనామా దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే విచారణకు రావాలని స్పీకర్ నోటీసులు పంపినా వీళ్ళిద్దరూ హాజరు కాలేదు. దీంతో అప్రమత్తమైన ఇద్దరు స్పీకర్ నిర్ణయం కంటే ముందే రాజీనామా చేస్తే హుందాగా ఉంటుందనే ఆలోచన ఉన్నట్లు పార్టీ నేతల సమాచారం. ఇదే జరిగితే రాష్ట్రంలో మరో 2 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ కు 10 మంది ఎమ్మెల్యేలు దగ్గరయ్యారు. తమ పార్టీ గుర్తు మీద గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై ఫిరాయింపు చట్టాన్ని ప్రయోగించి అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్ పిటిషన్లపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఈ ఏడాది జూలై 31న సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు అక్టోబర్ 31లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉండడంతో 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. వీడిలో కడియం శ్రీహరి, దానం నాగేందర్ మినహా మిగతా 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ విచారణకు హాజరయ్యారు. 2 విడతల్లో 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. అనంతరం స్పీకర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ఈరోజు సుప్రీంకోర్టులో ధిక్కారణ పిటిషన్ పైన విచారణ జరిగింది. రోజువారీ విచారణ దిశగా సీజేఐ సూచన చేశారు. 4 వారాల్లో విచారణ పూర్తి చేస్తామని అసెంబ్లీ తరపు న్యాయవాదులు స్పష్టం చేశారు. అయితే బీఆర్ఎస్ గుర్తు మీద ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరిన అనంతరం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కారు గుర్తు మీద స్టేషన్ ఖాన్పూర్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి సీఎం రేవంత్ సమక్షంలో పార్టీలో చేరారు. తన కూతురు కడియం కావ్యకు కాంగ్రెస్ నుంచి హనుమకొండ పార్లమెంట్ నియోజకవర్గ టికెట్ ఇప్పించుకొని ఆమె కోసం పనిచేశారు. ఈ ఇద్దరిపై వేటు తప్పదని ప్రచారం సాగుతోంది. దీంతో వేటు కంటే రాజీనామా బెటర్ అని ఇద్దరు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అయితే రాజీనామా ఎప్పుడు చేయాలనే అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ఇద్దరు రాజీనామా చేస్తే వచ్చే ఉప ఎన్నికలకు సమాయత్తం పైన ఆలోచన తర్వాత ఫైనల్ నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.